ప్రభు యేసు నామం పేరిట మీ అందరికీ మరి యొక్క పర్యాయం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్దిపాటి సమయం బైబిల్ గ్రంథం నుంచి మన దినములని మనం లెక్క పెట్టాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ మాటను బట్టి కొద్దిసేపు బైబిల్ గ్రంథంలో కొన్ని సత్యాలని మనము ధ్యానం చేస్తాము. ఈ మాట మోషే సెలవిస్తున్నాడు, మా దినములను లెక్క పెట్టుటకు మాకు జ్ఞాన హృదయం దయచేయండి. ఎందుకంటే మనం ఈ రోజు వారమే, రేపటి వారం కాదు. వి థింక్ దట్ వి లివ్ సో మెనీ ఇయర్స్ టుగెదర్. అలా కాదు. మన జీవితంలో దేవుడు మనల్ని పిలిచిన పిలుపు, దేనికోసం మనల్ని దేవుడు పిలిచినాడో ఆ సమయంలో మనల్ని వాడుకున్న తర్వాత ఈ భూమి మీద ఆయన మనల్ని విడిచిపెట్టాడు అనమాట. ఎస్ గాట్ అ పర్పస్ ఫర్ ఎవ్రీ వన్స్ లైఫ్. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక పిలుపు అంటూ ఉంటున్నది. మనం చూసినాము, కొంతమందిని అపోస్తులు గాను, బోధలు గాను, టీచర్స్ గాను, పాదిరీలు గాను, రకరకాల పిలుపు ప్రవర్తలు గాను మనల్ని పిలిచి ఉన్నాడు. అయితే ఆయన పనిని మనం చేయాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మోషే 90 దావీదు కీర్తన 12వ వచనంలో మనం చూస్తే, టీచర్స్ టు నంబర్ అవర్ డేస్ దట్ వీ మే అప్లై అవర్ హార్ట్స్ అంటూ విజ్డమ్. ప్రభువా, మా దినములు లెక్క పెట్టుటకు మాకు జ్ఞాన హృదయం కలుగ చేయము అని అడుగుతున్నాడు అనమాట. ఎవ్రీ సెకండ్ ఈస్ వెరీ ప్రెషియస్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. మనకు దేవుడు ఇచ్చిన ఈ కొద్దిపాటు కాలం ఒకసారి ఆలోచన చేయండి. ఆ యొక్క ఆనోకు నడిచినది కేవలం 350 సంవత్సరం మాత్రమే. అటు తర్వాత ఆయన దేవునితో పాటి కొనిపోబడినాడు. అయితే మెత్తుసాల 900 సంవత్సరం దాటి బ్రతికాడు. ఆయన గురించి బైబిల్ గ్రంథం ఎక్కువ ఎక్కడ మాట్లాడలేదు. ఆయన పిల్లలు కనెనడు అనే వాక్యం మాత్రమే చెప్పబడింది. సో ఇట్ మ్యాటర్స్ హౌ యు లివ్. ఇట్స్ నాట్ దట్ హౌ లాంగ్ యు లివ్, హౌ యు లివ్ మ్యాటర్స్. మనం ఏ రీతిగా మనం బ్రతుకుచున్నామనేది ఒక హెచ్చరికగా ఈడ మోషే సెలవిస్తున్నాడు. మోషే చూడండి, అంత వయసులో 120 సంవత్సరం ఉండేటప్పుడు 20 లక్షల మందిని అరణ్యంలో నడపగలిగినాడు. అటువంటి వాడు ఏమంటున్నాడంటే, మాకు జ్ఞాన హృదయం దయచేయండి, మా దినములను మేము లెక్క పెట్టుకోవాలా. ఈ రోజు ఈజ్ ప్రెషియస్. ఈ రోజు ఒక గడే, ఒక ముందుకు వెళ్ళలేదు, వెనక వెళ్ళలేదు. ఇది వెళ్ళిపోయిన ఈ టైం మళ్ళీ తిరిగి మనకు రాదనమాట. అయితే ఏదైతే దేవుని కోసం నువ్వు చేస్తావో అది శాశ్వతంగా రికార్డ్ అవుతుంది అనమాట. మనము చూస్తాము ఈ లోకంలో మనకి ఇవ్వబడిన పని ఏంటి. మొట్టమొదటిగా నువ్వు రక్షణ పొందుకోవాలా. రక్షణ పొందిన తర్వాత ఎందుకు భూలోకంలో నువ్వు ఇంకా ఉంటావంటే, కేవలం దేవుని యొక్క రక్షణను ఇతరులకు మీరు అందించాల. ఓన్లీ దిస్ టూ పర్పస్ యూ హ్యావ్ టు రిసీవ్ ద సాల్వేషన్. వన్స్ యూ రిసీవ్ ద సాల్వేషన్, ఇట్ ఈస్ యువర్ బాండ్ అండ్ డ్యూటీ దట్ యూ హ్యావ్ టు గివ్ ద సాల్వేషన్. ద సువార్తను మనము ప్రకటించి యేసు యొక్క కనికరము, యేసు యొక్క త్యాగము, ఆయన సాక్రిఫిషియల్ డెత్ ఆన్ ద క్రాస్, ఇది మనం చెప్పుటగాను దేవుడు మనల్ని ఈ లోకంలో పెట్టి ఉన్నాడు. కొంతమందికి 30 సంవత్సరం ఉండొచ్చు, 40 సంవత్సరం ఉండొచ్చు, 70 సంవత్సరం ఉండొచ్చు. అయితే దావీదేమంటున్నాడంటే 70 సంవత్సరము అధిక బలం ఉంటే అది ఆయాసకరమని సెలవిస్తున్నాడు. కాబట్టి ఇవ్వబడిన ఈ కొద్దిపాటి సమయంలో మోషే సెలవిచ్చినట్లు మాకు జ్ఞాన హృదయం దయచండి. హౌ వి హావ్ టు స్పెండ్ అవర్ టైం. ఇక్కడ మనము రాజుల గ్రంథం 2వ రాజులో 20 అధ్యాయము 1 నుంచి 6 వచనం మనం చూస్తే, అక్కడ మనం బాగా చూస్తాం. ఇచ్చిగా రాజు ఒకడు ఉన్నాడు. ఇస్కియా రాజు ఇజ్రాయెల్లో చాలా మంచివాడు అనమాట. అక్కడ తన కాలంలో ఆయన ఆ యొక్క అన్య దేవతల పూజలన్నీ కూడా మానివేసేసాడు. ఆ యొక్క దేవతా స్తంభాలన్నీ కూడా పడగొట్టి యెహోవా దేవునికి ఆరాధన చేయాలని ఎంతో వైరాగ్యంతో ఆయన నిలబడాడు. ఆలయాన్ని ఆ తలుపులు బిగించటము అవన్నీ కూడా రిపేర్ చేసే పనులందు, మరి ఆగమం 10 ఆజ్ఞలన్నీ కూడా ఆ పుస్తకాలన్నీ ఆయన సమయంలో దొరికిందనమాట. తన ఉజ్జీవంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలయానికి నడుమని చాలా చక్కగా ఇజ్రాయెల్ను ఆయన యెహోవా దేవుని వైపు మళ్లించిన ఒక గొప్ప రాజు. ఆయన కాలంలో యెషయా ప్రవక్త ఆయనకు ఒక మాట సెలవిస్తున్నాడు. ఆ మాట ఏమంటే, ఆయన చెప్తున్నాడు, నువ్వు యొక్క దినములు ముగించిపోతున్నాయి, నీ యొక్క సమయం దగ్గరికి వచ్చింది, మరణ సమయం. కాబట్టి నీ ఇల్లు చెక్క పెట్టుకోమని ఒక వాక్కును ఆయన తీసుకొని వెళ్ళి హిజ్కియా రాజుకు ఇచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం వినంగానే హిజ్కియా రాజు కన్నీళ్లు విడుస్తాడు. గోడ తట్టు తిరిగి, ప్రభువా, నేను నీ పట్ల చేసిన కార్యాలన్నీ స్మరణానికి తెచ్చుకో ప్రభా, నేను నీ పట్ల ఎంతో వైరాగ్యంగా జీవించినాను కదా అని హిజ్కియా రాజు కన్నీళ్లతో మొరపెట్టినప్పుడు ఆ 20 అధ్యాయం రాసి ఏడుస్తున్నాడు అనమాట. గోడ వైపు తిరిగి, ఒక రాజుగా ఉండి ఆయన గోడ వైపు తిరిగి, నాకు ఆయుస్సునే ప్రభా ఏడుస్తున్నాడు, నేను చేసిన మంచి కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ నౌ ఓ లార్డ్,
I pray how I walked before you in truth and with a loyal heart and have done what was good in your sight. నీ కనుదృష్టికి నేను యథార్థంగా నడిచిన రీతిని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని హిజ్కియా రాజు అడుగుతున్నాడు. ఈ వెప్ట్ బిట్టర్లీ, ఎంతో కన్ను కుములుతూ ఏడుస్తూ దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. చూడండి అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, రిటర్న్ అండ్ టెల్ ఎజికియా, ఆయన యెషయాకు చెప్తున్నాడు, ప్రవర్తకు పోయి నా దాసునికి చెప్పుమని. ఏమని చెప్పమంటున్నాడు? ద లీడర్ ఆఫ్ మై పీపుల్ దస్ సేస్ ద లార్డ్, ద గాడ్ ఆఫ్ డేవిడ్ యువర్ ఫాదర్, ఐ హావ్ హర్డ్ యువర్ ప్రేయర్, ఐ హావ్ సీన్ యువర్ టియర్స్, surely I will heal you. On the third day you shall go up to the house of the Lord, and I will add to your days 15 years. I will deliver you and this city from the hand of the king of Assyria, and I will defend this city for my own sake and for the sake of my servant David. ఎంత గొప్ప మాట చూడండి. ఒకే మారు ఆ రాజు పశ్చాత్తాప పొంది కన్నీళ్లు విడుస్తున్నాడు. వెంటనే దేవుడు హిజ్కియాకు చెప్పి, వెళ్ళు నా దాసునికి వెళ్ళి మాట చెప్పు, 15 సంవత్సరం నేను ఆయన ఆయుస్సులో పొడిగిస్తానని సెలవిస్తున్నాడు. నువ్వు కన్నీళ్లు విడిచితి నేను చూచి తిని, గోడ తట్టు తిరిగి నువ్వు కన్నీళ్లు విడిచితి నేను చూచి తిని, నీ యొక్క ప్రార్థన నేను ఆలకిస్తానని చెప్తున్నాడు. 3వ దినం నువ్వు ఆలయానికి వెళ్ళి నాకు నీ యొక్క అర్పణలు అర్పిస్తావని కూడా సెలవిస్తున్నాడు. నీ యొక్క 15 సంవత్సరం నేను పొడిగిస్తాను, అసిరియా రాజుల దగ్గర నుంచి నిన్ను నేను కాపాడుతున్నాను. అంతేకాకుండా నాకు దావీదు, దాసుడైన దావీదు, ఎప్పుడు కూడా దేవునికి దావీదు మీద ఇష్టం కాబట్టి ఏమంటున్నాడంటే, నా దాసుడైన దావీదు నిమిత్తము నేను ఈ యొక్క పట్టణాన్ని నిన్ను కాపాడుతానని ఆ యొక్క వాగ్దానం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. చనిపోతావని వార్త వచ్చింది, అయితే ఆయన కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఈ మాట తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా ఈ హిజ్కియా రాజు, నాకు ఒక సైన్ చూపించండి, నాకు ఒక గుర్తు, నేను 15 సంవత్సరం బ్రతుకుతున్నా కాదా అని నాకు ఒక సూచనలు కనపరచమంటే వెంటనే ఆయన అడుగుతున్నాడు. ఆయన ఏం అడుగుతున్నాడంటే, ఆ యొక్క గడియారం పలక మీద యొక్క ముళ్ళు అది వెనక 10 నిమిషం వెనక రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఆ కార్యాన్ని కూడా దేవుడు అక్కడ చూపెట్టినట్లు మనకు వాక్యం సెలవిస్తుంది అనమాట. ఆ యొక్క 20 అధ్యాయంలో 6వ వచనం 10వ వచనం చూస్తే, హిజ్కియా ఆన్సర్డ్, ఇట్ ఈస్ అన్ ఈజీ థింగ్ ఫర్ ద షాడో టు గో డౌన్ 10 degrees, నో బట్ లెట్ ద షాడో గో బ్యాక్వర్డ్ ఫర్ 10 degrees. అంటే ముందు 10 ముళ్ళు 10 ముందుకు వెళ్లకుండా 10 నిమిషం వెనక రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అప్పుడు ఐజయా ప్రాఫెట్ క్రైడ్ అంటు ద లార్డ్, దేవుని దగ్గర మొరపెడుతున్నాడు యెషయా. ఆయన తండ్రి ఈయన ఒక గుర్తు అడుగుతున్నాడు కాబట్టి ఈ యొక్క 10 నిమిషం వెనక రావాలా ఈ ముళ్ళు అడిగినప్పుడు, ద ఐజయా ద ప్రాఫెట్ క్రైడ్ అవుట్ టు ద లార్డ్ అండ్ హీ బ్రాట్ ద షాడో 10 degrees బ్యాక్వర్డ్ బై విచ్ ఇట్ హస్ గాన్ డౌన్ ఆన్ ద సండియల్ ఆహస్. ఆ యొక్క ఆహాస్ రాజు యొక్క గడిగారం 10 నిమిషం వెనక వచ్చిందనమాట. ఎక్కడైనా ఇది హిస్టరీలో జరుగుతుందండి, ఒక బైబిల్ గ్రంథంలో మాత్రమే ఈ యొక్క 10 నిమిషం వెనక వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. అలాగనే యెహోషువ కాలంలో ఒకరోజు సూర్యుడు అలాగనే అస్తమికకుండా భూమిలోనే అలాగా నిలిచిపోయిందనమాట ఒక దినం. కాబట్టి బైబిల్ గ్రంథంలో దినానికి ఎంతో ప్రాముఖ్యము ఇవ్వబడింది అనమాట. మనం ఈ హిజ్కియా రాజు నుంచి చూసేది ఏమంటే, ఒకవేళ మరణకరమైన వార్త మనకు వచ్చినప్పటికీ మనం దేవుని దగ్గర కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు మన యొక్క మొరను ఆలకిస్తాడు. అంతేకాకుండా నీకు ఇవ్వబడిన ఈ దినములలో నువ్వు దేవుని యొక్క సేవను ఘనంగా చేయాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇంకొక మాట మనం చూస్తాము, అది ఎక్లీసియాసిస్ అంటే ఇది ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయము 1వ వచనం. దర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్. అంటే ప్రతి దానికి ఈ లోకంలో ఒక సమయం కలుగుతుంది కదా. మనం చూస్తాము, సమ్మర్ వస్తుంది, అటు తర్వాత గాలికాలం వస్తుంది, వర్షకాలం వస్తుంది, చలికాలం వస్తుంది. అలాగా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ప్రతి ఒక్కటి స్పందిస్తుంది. వాక్యం చూడండి, దర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి సమయం కలదు, ప్రతి ఒక్క దానికి సమయం కలదు. అప్పుడు మనం చూస్తాము, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు ఒక సమయము, చచ్చుటకు ఒక సమయం. పుట్టిన వాళ్ళుగానే ఉండిపోరు, వాళ్ళు చనిపోవాలా. సో పుట్టుటకు ఒక సమయము, చచ్చుటకు ఒక సమయం. నాటుటకు, నాటబడిన దాన్ని పెరికి వేయుటకు. కొన్ని నాటుతాం, చెట్లు చక్కగా నాటుతాం, ఎంతో నీళ్లు పోస్తాం, పెద్ద మ్రాన్ అయిన వెంటనే రోడ్ వేయాలా అని ఎవరో వచ్చి దాన్ని కొట్టివేస్తారనమాట. నాటుట దాన్ని పెరికి వేయుటకు ఒక సమయం. సంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు. ఎన్నో బిల్డింగ్స్ కడతారు చక్కగా, అయితే ఒకే నిమిషంలో జేసీబీ పెట్టి పడగొట్టేస్తారనమాట. పడగొట్టుటకు ఒక సమయము, కట్టుటకు ఒక సమయం. అలాగనే ఏడ్చుటకు ఒక సమయము,
నవ్వుటకు సమయం అన్నమాట. ప్రతి ఇంట్లో బాధాకరమైన కార్యాలు జరిగినప్పుడు ఏడుస్తాం. అయితే కొన్ని దినములలో దేవుడు మనకు మరలా నవ్వు ఇస్తాడనమాట. దుఃఖించుటకు ఒక సమయము, నాట్యం ఆడుటకు ఒక సమయం అన్నమాట. రాళ్లను పారవేయుటకు, మరి పారవేసిన దాన్ని తిరిగి కుప్పవేయుటకు ఒక సమయం అని దేవుడు పలుకుతున్నాడు. కౌలించుటకు ఒక సమయము, అయితే విడిచిపెట్టుటకు మరి ఒక సమయం. కొన్నిసార్లు మనం అత్తుకుంటాం, కొన్నిసార్లు విడిపోతాం అనమాట. వెదకుటకు ఒక సమయము, పోగొట్టుకునే దానికి ఒక సమయం, దాచుకునే దానికి ఒక సమయం, దాన్ని పారవేయటకు ఒక సమయం, చింపుటకు ఒక సమయం, దాన్ని కుట్టుటకు మరి ఒక సమయం, మౌనంగా ఉండుటకు ఒక సమయము, మాట్లాడుటకు ఒక సమయం, ప్రేమించుటకు ఒక సమయం, ద్వేషించుటకు ఒక సమయం గలది, యుద్ధం చేయుటకు ఒక సమయం, సమాధాన పడుటకు ఒక సమయం. కాబట్టి ఏషా వాళ్ళు యాకోబు యుద్ధం చేశారు, అయితే సమాధాన పడారు. యోసేపు అన్నదమ్ములు కూడా అంతే, యుద్ధం చేశారు, సమాధాన పడ్డారు. కాబట్టి ప్రతి దానికి భూమి మీద ఒక సమయం కలదు. అయితే ఈ సమయాన్ని జ్ఞానం కలిగి మనము ప్రవర్తించాల. అయితే జెనసిస్ ఆదికాండం 37 నుంచి 50 అధ్యాయం వరకు మనం చూస్తే యోసేపు జీవితం మనకు చెప్పబడింది అనమాట. అంత నవ్వులే కాదు, ఆయన మొట్టమొదటిగా సంతోషంగా తండ్రి ఒడిలో ఉన్నాడు అనమాట. తనకు ప్రియమైన భార్యకు పుట్టినవాడు యోసేపు. కాబట్టి ఎంతో ప్రేమగా రంగుల రంగుల గుడ్డలు ఆయనకు కుట్టించాడు. అది ఒక సంతోషకరమైన సమయం. ఆయన ఎన్నో కలలు కన్నారు. ఆ కళలన్నీ గురించి యాకోబు ధ్యానం చేశాడు. దేవుడు ఈ బిడ్డను ఎన్నుకున్నాడు, కాబట్టి ఈ బిడ్డను వాడుకుపోతాడు, తరిష్ణ పుత్రుడు అని ఆయన ఎంతో సంతోషించాడు. అటు తర్వాత ఆ యొక్క చేదైన అనుభవం గుండా వాళ్ళ కుమారులు ఆయనను తీసుకొని వెళ్ళారు. అన్నదమ్ములందరూ ఏం చేశారంటే ఆ లోతైన గుంతలో యోసేపును పడవేశారు. కాబట్టి నాట్యమాడుటకు ఒక సమయము, ఏడ్చుటకు ఒక సమయం. అలాగనే యోసేపు జీవితంలో ఆ యొక్క పొత్తిఫారింట్లో ఎంతో చక్కగా ఆయన ఎదిగాడు. అక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధి ఆయనతో పాటు ఉండింది. అది అక్కడ పొత్తిఫారు చూశాడు. కాబట్టి సమస్తం ఆయన కింద ఇచ్చాడు. అంత కూడా స్మూత్ గా సాఫీగా జరిగే సమయంలో ఆయనకు ఒక శోధనను సాతాను అక్కడ పెట్టినాడు. అయినప్పటికీ శోధనను జయించినప్పటికీ ఆయన మళ్ళను ఆ యొక్క చరచాల అనుభవానికి వెళ్ళిపోయినట్లు ఒక సమయం చూస్తున్నాం. కాబట్టి మనం చూస్తాం అప్స్ అండ్ డౌన్స్, మన లైఫ్లో కూడా అంతే. స్ట్రగల్స్, మంచి రోజు కొన్ని దినాలు ఉంటుంది, చెడ్డ దినాలు ఉంటుంది. అయితే మనం దేవునితో పాటి నడవాలి. దేవుడు ఏమన్నాడంటే ఐ హావ్ కాంకర్డ్ ద వరల్డ్, నేను ఈ లోకాన్ని జయించున్నాను కనుక మీరు కూడా జయించండి. మీకు ఇవ్వబడిన ఈ సమయంలో నా కోసం నువ్వు నిలబడు. యోసేపు నిలబడాడు, తన యొక్క దర్శనాన్ని ఆయన పోగొట్టుకోకుండా నిలబడాడు. ఆఖరికి ఐగుప్తు అంతటికి ఆయన పెద్దగా అయినాడు. కాబట్టి ప్రతి దానికి సమయం కలదు. యోసేపు లోయల్లో ఉన్నాడు, అట్ ద సేమ్ టైం ఈజిప్షిట్ అందటికి కూడా పెద్దవాడు అయినాడు. కాబట్టి వాక్య ప్రకారం ప్రతి దానికి సమయం కలదన్నాడు. మరి ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అతను ఏమంటున్నాడంటే నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, నేను వెళ్ళి అన్ని కార్యం చేసుకొని బాగా చేసుకొని వస్తానని ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఆయన చెప్పే మాట చూడండి, లైఫ్ ఇస్ లైక్ ఎ వేపర్. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13-14. నేడైనను రేపైనను ఒకానప్పుడు ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నేను ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించినని అని ఆయన తను చెప్పుకునే వారలారా, ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. దేవుడు హెచ్చరిస్తున్నాడు. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయావు ఆవిరి లాంటిది. ఆవిరి ఎంతసేపులో వెళ్ళిపోతుందండి. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకునే వాళ్ళను, మీరైతే మీ డంబం వల్ల ఎంతో మాటలు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం అంతా కూడా చెడ్డది అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మేలైంది నెరిగి అలాగ చేయకుండా వానికి పాపం కలదు అంటున్నాడు. ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు ఉంచినాడంటే మనం చక్కగా జీవించాలా, చక్కగా ఎదగాల, దేవుని సేవ చేయాలా. అయితే వాడు ఏమంటున్నాడంటే నేను వెళ్తున్నాను, ఫలానా రోజు వెళ్తున్నా, వ్యాపారం చేస్తా, లాభం వస్తుంది, దాన్ని పెట్టుకొని అది చేస్తా ఇది చేస్తానని ఈ యొక్క పత్రిక భాగంలో చక్కగా యాకోబు పత్రిక సెలవిస్తుంది. అయితే మీరు అలా చేయకూడదు. మీరేం చెప్పాలంటే దేవుని యొక్క చిత్తం అయితే, మీరైతే ఏం చెప్పాలంటే దేవుని చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేస్తాం. ఇట్స్ నాట్ యువర్ డే, ఎవ్రీ డే ఈస్ గాడ్స్ డే, గాడ్స్ అపాయింటెడ్ డే అనమాట. ఆ దినాన్ని ఆ ప్రకారం వాడాలా. కాబట్టి వీ నీడ్ నాట్ ప్లాన్ ఫర్ ఇయర్స్ టుగెదర్. అక్కడ ఆయన అదే చెప్తున్నాడు, నేను వెళ్తా, వ్యాపారం చేస్తా, అది ఇది చేస్తానని చెప్తున్నాడు. ఒక్క మాట దేవుడు అంటున్నాడు, రేపటి దినం నీది
కాదు అంటున్నాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ లూకాసు వార్త 12 అధ్యాయము 16-21 మనం చూస్తే ఒక ధనవంతుని దేవుడు మనకు చూపిస్తున్నాడు. అక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఉపమానం చెప్తున్నాడు. ఒక ధనవంతుని యొక్క పంట బహుగా పండింది అనమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే తనకు చాలా ధాన్యాలు వచ్చేసినాయి, స్థలం చాలా ఎక్కువ కావాలని ఆయన ఏమంటున్నాడంటే నాకు స్థలం చాలదు గనుక నేనేం చేస్తున్నాని తనకు తాను ఆలోచన చేసుకుని ఏమంటున్నాడంటే నా కొట్లను విప్పి దానికంటేనే గొప్ప వాటిని కట్టించుకొని అందులో నా ధాన్యమందటిని ఆస్తిని నేను సమకూర్చుకొని నా ఉమ్, ప్రాణంతో ఈ రీతిగా నేను అంటున్నాను. ఏమంటున్నాడంటే నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుగించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని ఆయన తనకు తాను చెప్పుకున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు, నువ్వు చిత్తపరిచిన ఇవి ఎవరి కోసరమని దేవుడు అడుగుచున్నాడు. చూడండి ఆయన ఏమనుకుంటున్నాడు, చాలా పంట పండింది, నా యొక్క కొట్లు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను విస్తారంగా దాన్ని చేసుకొని అంతా కూడా ధాన్యాలు దానిలో నింపుకొని నా ప్రాణంతో నేను చెప్పుకుంటా, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషపడము అని చెప్పుకుంటాడంట. అయితే దేవుడు ఒక్క మాట చెప్తున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం నేను తీసుకుంటే అది ఎవనికి అంటున్నాడు. చూడండి, గాడ్ ఈస్ స్పీకింగ్ టు ఆల్ ఆఫ్ అస్. మనము దేవుని వైపు చూస్తూ మన ప్రాణం ఎటువంటి వాడిది. అందుకే వాక్యం దావీదు కీర్తనలో మనం చాలా చూస్తాము, కొన్ని వాక్యాలు మాత్రం వినిపిస్తా. యోబు ఏమంటున్నాడంటే మనం నిన్నటి వారమే, మనకేమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉంటున్నది. యోబు చూస్తున్నాడు, యోబు ఎంతో ధనవంతుడు కదండి, ఎంతో గొర్రెలు ఆస్తులు అన్నీ ఉన్నాయి, ఆయనకు పనివాళ్ళు ఉన్నారు, కుమారులు కుమార్తెలు అన్నీ ఉన్నాయి. అయితే ఒకే రోజు వార్త వచ్చి సమస్తం పోగొట్టుకున్నాడు. అందుకని ఏమంటున్నాడు, మనము నిన్నటి వారం చాలా గొప్పవాడు. అయితే ఈరోజు ఏమి లేకుండా కురుపులతో వీధిలో వచ్చి కూర్చున్నాడు, పంట కుప్పలో కూర్చొని ఉన్నాడు అనమాట. అందుకు ఆయన చెప్పే మాట, మన నిన్నటి వారమే, మనకేం తెలియదు, భూమి మీద మన దినములు నీడ వలె ఉంటున్నది. నీడ ఎంతసేపు ఉంటుందండి, ఎండ వెళ్ళిపోయినా నీడ మనకు కూడా కనబడదు. ఇంకొక మాట యోబు ఏమంటున్నాడంటే 14 అధ్యాయము మొదటి 2 వచనాలు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధ నందును, పువ్వు వికసించినట్లు వాడు వికసించి వాడిపో. చూడండి, స్త్రీ కన్నవాడు బహు తక్కువ కాలం వాడు బ్రతుకుతాడని సెలవిస్తున్నాడు. 4 రేళ్ళ కడల మధ్యలోనే మన జీవితము 70 సంవత్సరం కాకపోతే 80 సంవత్సరం. పువ్వు వాడిపోయినట్లు మనం తోటకు వెళ్తాము, అక్కడ చూస్తాం, తోటలో చక్కని ఒక రెడ్ రోజ్ ఉంటుంది, లేకుంటే ఒక మంచి హైబిస్కస్ ఫ్లవర్ కనబడుతుంది, లేదా ఒక మంచి శ్వాస గల మల్లెపూ ఉంటుంది. సాయంత్రం చూస్తే అన్నీ రాలిపోతుంది అనమాట. అలాగనే మన జీవితము, మన వాళ్ళు ఈ రోజు ఉంటారు, రేపు ఉండరు. అయితే ఎవరైనా అక్కడ భూమి మీద నేను ఉంటాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పనికి లేదనమాట. కాబట్టి యోబు సెలవిస్తున్నాడు, భూమి మీద పువ్వు వికసించినట్లు వాడు వికసించి తర్వాత వాడిపోవును అని సెలవిస్తున్నాడు. మరి ఒక మాట దావీదు కీర్తన 103, 15, 16 ఆయన ఏమంటున్నాడంటే నరుని ఆయుసు గడ్డి వలె ఉంటున్నది. చూడండి, గడ్డి వలె ఉంటున్నది, అడవి పూయినట్లు వాడు పూయిను, దాని మీద గాలి వీసగా అది లేకపోవును, దాని మీద చోటు దానికి తెలియదు ఎరుగదు అంటున్నాడు. గడ్డి ఎలాగ ఉందో ఈ రోజు ఉంటుంది, సాయంత్రానికి అది ఎండిపోతాదంట. దావీదు తన యొక్క అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. ఇంకా 39, 5 దావీదు సెలవిస్తున్నాడు, నా దినములు పరిమాణము నీవు బెత్తడంతగా చేస్తివి, చిన్నగా చేసినావు అంటున్నాడు, బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధి నా ఆయుసు కాలము లేనైదట్టే ఉంటున్నది. అంటే నీ యొక్క సన్నిధిలో నా యొక్క ఆయుష్ కాలం లేనట్టే ఉంటుంది. అంటే ఇటర్నిటీకి మనం పోల్చుకుంటే మన జీవితకాలం ఎంత అండి, ఒకవేళ 70 సంవత్సరం లేకుంటే 80 సంవత్సరం. ఇటర్నిటీ యూ కెనాట్ కౌంట్, దర్ ఇస్ నో టైమ్ సెన్స్. అక్కడ ఎంతో కొన్ని కోట్ల సంవత్సరం మనము దేవునితో పాటు ఎల్లకాలం లెక్కలేని సంవత్సరాలు దేవునితో పాటు ఉండిపోతాం. అందుకే దావీదు అంటున్నాడు, అది నమ్మ ఆయుసు కాలం నీ దగ్గర లేనట్టే ఉంటున్నది అంటున్నాడు. ఎంత స్థిరమైన వాడైనను ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరి వంటి వాడే. ఊపిరి ఎంతసేపు ఉంటుందండి, దేవుడు ఆ ఊపిరిని తీసుకుంటే మనం లేని వారం. ఈ మాట దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. అయితే జెనసిస్లో కూడా మనము చూస్తాం 47:9 నేను ఒక యాత్రిగను సెలవిస్తున్నాడు. యాత్రిగను యాకోబు సెలవిస్తున్నాడు. కాబట్టి మన ఆయుసు బహు తక్కువ. ఈ యొక్క కొద్ది దినములలో ఇంకొకరు ఏమంటున్నారంటే ఇది ఒక పరుగు పందెం లాంటిది అని పౌలు సెలవిస్తున్నాడు. ఇవన్నీ కూడా ముగించిపోయేటివి, నిమిత్తం మాత్రమే. కాబట్టి
మోషే సెలవిచ్చినట్లు నాకు జ్ఞాన హృదయం దయచే ప్రభా, నా దినములను నేను లెక్క పెట్టుటకు నాకు జ్ఞాన హృదయం దయచే. ఇంకొక మంచి మాట, ఇట్ ఈస్ టైమ్ ఫర్ సల్వేషన్. రక్షణ ఒకవేళ లేకుంటే ఉంటే ఈ క్షణం నువ్వు రక్షణ పొందాలా. మనం శిలువ మీద చూస్తాం, 2 కొరింథీ 6:2 ఏమంటున్నది అంటే, కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థమని అనుకోకుండా ఆయన ఒత్తడి మిమ్మల్ని ప్రతిమాలుచున్నాం, ఆయనను బట్టి మిమ్మల్ని ప్రతిమాలుచున్నాము. అనుకూల సమయమందు మీరు మొర ఆలకించితని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇప్పుడే రక్షణ దినం అని మనల్ని పౌలు హెచ్చరిస్తున్నాడు. మిక్కిలి అనుకూల సమయం, ఇప్పుడే రక్షణ పొందండి. కొంతమంది ఫంక్షన్స్కి వెళ్తారు, ఆల్టర్ కాల్ ఇస్తారు, ఎవరైతే వేసారు నమ్ముకున్నారు లేచి నిలబడండి అంటే కొంతమంది ఏమంటున్నారు, మీటింగ్ 3 రోజు ఉంది కదా తర్వాత దేవుని అంగీకరిస్తామని వెళ్ళిపోతున్నారు. నేను ఒక చోట చదివినాను, ఒకరు ఇలాగనే మీటింగ్ బిల్లిగ్రామ్ మీటింగ్స్లో వెళ్ళి తిరిగి వెళ్ళేటప్పుడు, రేపు అంగీకరిస్తామని వెళ్ళేటప్పుడు దారిలో ఒక కట్లపాము కరిసి చనిపోయినారనమాట. చూడండి, టుమారో ఇస్ నాట్ యువర్స్. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇప్పుడే ఇదే మంచి తరుణం అంటున్నారు, రక్షణ దినం అంటున్నాడు. కాబట్టి ఆ దొంగ చూడండి, లూకాసు వార్త 23:39-43 చదివే వరకు, వన్ టైమ్లీ డిసిషన్ హస్ టేకన్ ద వెరీ గుడ్ డిసిషన్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, నువ్వే దేవుడు అయితే నువ్వు సిలువ నుంచి దిగిరా అంటున్నాడు ఒక దొంగ. అయితే ఇంకొకడు ఏమంటున్నారు, మనమైతే మనం చేసిన పాపం నిమిత్తమే ఈ యొక్క అపరాధం మనకు అవసరమే, అయితే ఆయన నిరపరాధి, ఆయన ఎన్నో మార్లు అన్నాడు, ప్రభా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీళ్ళని క్షమించమంటున్నాడు. కాబట్టి ఆయన చాలా గొప్పవాడు, మంచివాడని ఆయన నిర్ణయం తీసుకొని ఆ రెండవ దొంగ ఈ మాట పలుకుతున్నాడు, అయ్యా యేసయ్యా నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ రెండవ దొంగ సెలవిస్తున్నాడు. చూడండి, ఇవ్వబడిన సమయం బహు తక్కువ, ఆ సమయంలో ఈజ్ ద ట్రూ గాడ్ అని నమ్మి అడుగుతున్నాడు. అయితే నేడే నువ్వు నాతో కూడా పరదేశులు ఉంటావని ఆయనతో దేవుడు చెప్పాడు. మనకు కూడా సమయం అలాగనే ఇవ్వబడి ఉంటున్నది. సో వీ హ్యావ్ టు గో. అంటే 40 సంవత్సరం ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు నడిపించినప్పటికీ ఆయనను ఎరగకపోయేది. మనకైతే సమయం ఇవ్వబడింది. అందుకే పౌలు ఒక చక్కని మాట అంటున్నాడు. ఏం మాట అంటే, సమయంను పోనీయకున్నా. చూడండి ఈ మాట ఎఫెసీ 5:15 ఈ మాట చెప్తుంది, నిద్రించుచున్న నీవు మెలుకొని మృదులో నుండి నువ్వు లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయకుండా సద్వినియోగం చేయుడి అంటున్నాడు. సమయం పోనీయొద్దు, సద్వినియోగం చేయండి. ఏమని చేయమంటున్నాడు సద్వినియోగం? కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరిని హెచ్చరిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడుడి అంటున్నాడు. ఇది అనమాట మనం సమయాన్ని కేటాయింపు చేసుకోవాలి. దానికి మంచి ఎగ్జాంపుల్ నోవపు ఓడ. 120 సంవత్సరం ప్రసంగం చేసినప్పటికీ ఎగతాళి చేశారు. బట్ నోవా హ్యాడ్ గ్రేస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనుదృష్టిలో నోవ కుటుంబం 8 మంది మాత్రమే ప్రవేశించారు. అంటే ఎగతాళి చేశారు. మత్తయి గ్రంథం 24:37 చూస్తే జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొని పెళ్లిస్తూ ఉంటున్నారు. అయితే నోవపు కాలం జరిగినట్లే ఇప్పుడు కూడా జరుగుతుంది అని మనకి హెచ్చరిక పెట్టబడి ఉంటున్నది. ఇప్పుడు ఉన్న లోకం అగ్ని కొరకే పెట్టబడి ఉంటున్నది అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నీ యొక్క జీవితం నీడ లాంటిది. అది ఈరోజు పూలాగా వికసించే పూలాగా, రేపు అది వాడిపోయే పూలాగా ఉంటున్నది. నీటి బుడ్డలాగా నీ యొక్క జీవితం ఉంటున్నది, అది ఒక పొగలాగా ఉంటున్నది అని వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రతి దానికి సమయం కలదు. ఇవ్వబడిన ఈ సమయంలో మనం వాక్యాన్ని వెదజల్తాం. వాట్ ఎవర్ దట్ యు కెన్ డూ ఫర్ ద లార్డ్. దేవుని కోసం ఏం చేయగలుగుతామో మనం దాన్ని చేస్తాం. కొంతమంది అయితే ఆయన పిలుపును అందుకొని చక్కగా పరిగెత్తారు. బిల్లీ గ్రహాం ఏమి, విలియం కేరీ ఏమి, ఎంతో మంది ఇంకా బైబిల్ గ్రంథంలో ఉండే హీరోస్ అంతా కూడా ఒక దర్శనాన్ని ముందు పెట్టుకొని ఎంతో మంది. మోషే ఏమి 120 సంవత్సరం, యెహోషువ 110 సంవత్సరం. అయితే మన ఆయుసు 70-80 సంవత్సరానికి దేవుడు తగ్గించాడు. అయితే ఇవ్వబడిన ఈ సంవత్సరంలో దేవుని కోసం చక్కగా మనం పరిగెత్తి మోషే చెప్పినట్లు మా దినములను లెక్కపెట్టుటకు మాకు జ్ఞాన హృదయం దయచేయమన్నాడు. ఆ యొక్క జ్ఞాన హృదయం పొందుకొని ప్రతి నిత్యం వాక్యం చదువుకొని, ఎవ్రీ మినిట్ ఇస్ ప్రెషియస్. వన్స్ ద టైమ్ ఇస్ స్పెంట్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. వెళ్ళిపోయిన ప్రాణం కానీ వెళ్ళిపోయిన సమయం కానీ తిరిగి రాదు. ఒక ఇస్కియా గ్రంథంలో మాత్రమే మనం చూస్తాము ఆ యొక్క గడియారం 10 నిమిషం వెనక వచ్చినట్లు. అయితే దేవుడు మనల్ని ఈ వాక్యంతో హెచ్చరిస్తున్నాడు. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఫర్ ద లార్డ్, డూ ఇట్ రైట్ నౌ. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.
మహాపరిశుద్ధుడ జీవంగల నాయన యేసయ్య నీ ఘనమైన నామం ప్రభా ఈ ఉదయకాలం వందనాలు స్తుతులు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. అయా మేము జీవిస్తున్న యొక్క లోకంలో ప్రభా టైం సెన్స్ కలిగి మేము జీవించాలని నువ్వు ఆశపడుతున్నావు. ఇదిగో ఇసిక్యాకు వార్త వచ్చింది ప్రభా, నీ యొక్క మరణ దినం వచ్చింది. నువ్వు యొక్క ఇల్లును చక్కబెట్టుకోమని సెలవిచ్చినప్పుడు కన్నీళ్లు విడిచి 15 సంవత్సరం ఆయన పొడిగించుకున్నాడు. మాకైతే మా దినములు లెక్క పెట్టుటకు జ్ఞాన హృదయం దయచే ప్రభా. ఇవ్వబడిన ఈ సమయంలో ఎన్నో కోరికలు మేము కోరకున్నా, లోకం వైపు వెళ్ళిపోకున్నా ప్రభా, మా గురి మా గమ్యం ప్రభా పరలోక వైపు ఉండాలి. ఎంతో మందినో ఆత్మలను ప్రభా నీ కొరకై సంవార్చే ప్రభా, ఒక మంచి పరిగెత్తే పరుగులు కాగా నాయన మేము ఉండులాగన మా యొక్క ఈ యొక్క రేస్ను మీరు ఆశీర్వదించండి ప్రభా. అనేక మందిని పరలోకం వైపు నడిపించే నక్షత్రలాగా నాయన మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం అయ్యా. ఎంతో మందిని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మీరు చూపెట్టారు ప్రభా. అయ్యా మా యొక్క జీవితం నీడలాంటిది మీరు సెలవిచ్చారు నాయన. ఈ రోజు ఉదయమాయ అది రేపు మాయమాయ గడ్డి వల్లనే ఉంటున్నది నా ప్రభా. దాన్ని జ్ఞాపకం చేసుకొని నేడే మాకు సమయం ఇచ్చినప్పుడే మా రక్షణను కాపాడుకొని అనేక మందిని రాజ్యంకు మళ్లించే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.